జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు అయితే వసూలు చేసింది. సో అంతటి మంచి సినిమాల సమంతకు నటించే అవకాశం వస్తే ఆమె అయితే వదులుకుందంట. సో ఇప్పుడు కొటేషన్ ఏ విధంగా వచ్చిందంటే, అంత మంచి సినిమాలో ఛాన్స్ వదులుకుంది, ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతుంది అని చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతారు. అసలు ఎందుకు వద్దన్నది ఏంటి? సో బేసికలీ ఇప్పుడు తనకి సంబంధించి తనకు ఆల్రెడీ మయోసైటిస్ ఉందన్న విషయం తనకు అప్పటికే తెలిసిపోయింది. సో మయోసైటిస్ అప్పటికి ఇంకా తనకి కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ అప్పటికి బాడీ సహకరించకపోవడం, అదే విధంగా అప్పటికి తను వేరే ఒక సినిమాలో బిజీగా ఉండడం వల్ల అప్పుడు జవాన్ మూవీని వద్దనుకుంది అంతే, దట్స్ ఇట్. బట్ కావాలనే వద్దనుకుంది అన్నట్టుగా అయితే ఏమీ రీజన్ లేదు. అండ్ వాళ్ళు కూడా ఎట్లా అంటే ఓన్లీ సమంతాని లేకపోతే తెలుగు ఇండస్ట్రీ నుంచి సౌత్ సైడ్ తీసుకోవాలా హీరోయిన్ ని అని అనుకున్నారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ పక్కన ఆల్రెడీ మాక్సిమం ఆఫ్ ద హీరోయిన్స్ నటించేసారు. అది కొంచెం అంటే ఎట్లా అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది అందులో, ఆ క్యారెక్టర్ కి కొంచెం దీన్ని సెట్ అవుతుంది అని అనుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే తనకు అప్పటికి పోలీస్ క్యారెక్టర్ పైన అంత అవగాహన లేదు. ఈ మధ్య కాలంలో సెటర్డే హనీ బనీలో చేసింది తప్పించి దానికన్నా ముందు ఎక్కువ అనుభవం లేదు. అందుకని చెప్పేసి తనని వేరే హీరోయిన్ ని తీసుకోవడం జరిగింది. అప్పుడే నయనతారని తీసుకున్నారు. ఇక నయనతార అంటే సౌత్ లో తనకంటూ మంచి స్టార్డమ్ ఉంది. ఇటు తెలుగులో తక్కువ ఉన్నప్పుడు తమిళ మలయాళం అటు తనకు మంచి స్టార్డమ్ అయితే ఉంది. తనని తీసుకున్న వెంటనే ఇంకా ఆ సినిమా 1100 crores సంపాదించేసరికంటే పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ హిట్ గా మారింది. అండ్ ఆ సినిమా హిట్ అవ్వడంతో చాలా మంది ఆ మంచి సినిమా వదులుకుంది, కెరియర్ పీక్స్ మంచి పీక్స్ లో ఉండేది అనే విధంగా. దాని తర్వాత నేను ఖుషి, శాకుంతలం వచ్చినాయి, రెండు ఫ్లాప్ అయినాయి. ఫ్లాప్ అవడంతో ఇక కథం మంచి సినిమా వదులుకున్నావు అందుకే నీకు జరగాల్సిన శాస్తి అన్నట్టుగా తన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసారు. అండ్ ఇప్పుడు నువ్వు ఏదైతే ట్యాగ్ లైన్స్ వస్తున్నాయో, అంత మంచి సినిమా వదులుకున్నందుకు అనారోగ్యం, ఆమెకు అనారోగ్యం ఉంది కాబట్టి సినిమా వదులుకుంది, లేకపోతే ఆమెకు అసలు వదులుకోలేదు. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సమంత ఈ సినిమానే కాకుండా తను ఏవైతే సినిమాలకి ఆల్రెడీ కొంచెం రెమ్యూనరేషన్ ముందు ఇస్తారు కదా, బిఫోర్ అడ్వాన్స్ రెమ్యూనరేషన్ అదంతా ఇచ్చేసింది మొత్తం. ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోకుండా మొత్తం ఇచ్చేసింది. ఇప్పటికీ కూడా ఇంకా ఏదైనా బాకీ ఉంటే కూడా అవన్నీ కూడా ఇచ్చేసిందంట. మరి తన హెల్త్ ఫస్ట్ చూసుకుంటుంది కాబట్టి ఆ సినిమాని వద్దనుకుంది తప్పించి కావాలని అయితే కాదు. సో మొత్తానికి ఒకవేళ జవాన్ సినిమా సమంత చేస్తుంటే ఇప్పుడు ఆమె ఎట్లుండేది? నాకు తెలిసి ఇప్పటి వరకు ఆమె కెరీర్ లో ఇట్లాంటి పెద్ద సినిమా 1000 crores రాజ్ చేసిన సినిమా ఏది కూడా చేయలేదు. సో చాలా మన తెలుగులో చూసుకుంటే మనకు అనుష్క ఉంది, బాహుబలిలో చేసింది. సో ఈ విధంగా ఆ అకౌంట్ లో అయితే చేరిపోయి ఉండేది. సో ఇప్పుడైతే లేదు. సో ఫ్యూచర్ లో ఏమైనా చేసే అవకాశం ఉందంట ఇట్లాంటి? అంటే తనకి జస్ట్ 1000 crores లో జస్ట్ ఒక చిన్న ఒక 0.1% వాటా ఉంది. బికాస్ మనకు పుష్ప పార్ట్ 1 సినిమాలో చేసింది కదా, ఉంది. అది 1000 crores సినిమా కాకపోయినా ఉంది, తనకంటూ ఒక స్టార్డమ్ అయితే ఉంది అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా తను జవాన్ చేస్తుంటే మాత్రం నాకు సెటర్డే హనీ బనీ చూసిన తర్వాత నిజంగా అనిపించింది తను జవాన్ చేస్తుంటే బాగుండేది. బికాస్ తన యాక్షన్ చాలా పర్ఫెక్ట్ గా చేసింది. అంటే ఆ సీన్ ని గానీ లేకపోతే ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం కానీ చాలా బాగా, చాలా ప్లేసెస్ లలో నీకు వరుణ్ ధవన్ ఇక్కడే ఫైట్ చేస్తూ ఉండు, ఇటు సైడ్ సమంత ఉంటది. అసలు నీకు వరుణ్ ధవన్ హీరో లెక్కనే కనిపించలే కొన్ని పొజిషన్, అంత మంచి యాక్టింగ్ చేసింది. మరి తన జవాన్ లో చేస్తుంటే అంటే షారుఖ్ ఖాన్ డామినేట్ చేయకపోగా ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుండేదేమో. అండ్ తన కెరీర్ కూడా పీక్స్ లో ఉండేది. ఆ మయోసైటిస్ ఉన్నా కూడా తనకు కంటిన్యూస్ ఇప్పుడే ఇన్ని ఆఫర్లు వస్తున్నాయి అంటే ఆ సినిమా హిట్ అయ్యి ఉండి తను చేస్తే డబుల్ వచ్చేవి. సో మీరేమనుకుంటున్నారు? తన సినిమా చేస్తుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.